తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా చిరంజీవి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి ఇప్పటికే 150 పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాల్లో నటించకుండా సెలెక్టివ్ కథల్లో మాత్రమే నటిస్తున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవికి కార్లు అంటే చాలా ఇష్టం. బ్రిటన్, జర్మనీకి చెందిన కార్లు కూడా చిరంజీవి వద్ద ఉన్నాయి. ప్రపంచ మార్కెట్ లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేస్తున్న రోల్స్ రాయ్స్ కంపెనీకి చెందిన ఫ్యాంటమ్ కార్ చిరంజీవి గ్యారేజ్ లో ఉండటం విశేషం. అయితే చిరంజీవి తన మొదటి కారును సొంతంగా కొనుగోలు చేయలేదట. చిరంజీవి తన మొదటి కారు గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. నా కెరీర్ ప్రారంభంలో నేను నా 6వ చిత్రం ఐ లవ్ యూ చేస్తున్నప్పుడు నిర్మాత దగ్గర ఫియట్ కార్ ఉండేది. ఆ సినిమాలో నువ్వు బాగా నటించి నన్ను మెప్పిస్తే ఆ కారును బహుమతిగా ఇస్తానని నిర్మాత తెలిపారు. దీంతో చాలా కష్టపడి నటించాను. మరి నిర్మాతలకు నా నటన నచ్చకపోయిందేమో ఆ కారును బహుమతిగా అయితే ఇవ్వలేదు. దీంతో నేను చాలా బాధపడ్డానని చిరంజీవి చెప్పారు. అప్పుడు నేను సంపాదించిన డబ్బుకు బదులుగా మా నాన్న తన పొదుపు చేసిన డబ్బుతో నాకు కారు కొన్నారు. అది నా మొదటి కారు. ఇది ఫియట్ మోడల్ కారు. AAN 2087 దాని నెంబర్. కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో ఈ కార్ అయితే ఉంటుంది. ఆ కారు కొన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. నేను ఒక్కనే డ్రైవింగ్ చేశాను. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అందరూ మమ్మల్ని చూస్తున్నారని నేను అనుకునేవాడిని. డ్రైవర్ ఉన్నా తనకు ఇవ్వకపోయేవాడిని. మా అమ్మా నాన్నలు అప్పుడు నెల్లూరులో ఉండేవారు. నేను నెల్లూరు నుంచి మద్రాసు రావాలంటే ఇదే కారు వాడేవాడిని. ఆ కారు ఉన్న సమయంలోనే నాకు పెళ్లైంది. నేను సురేఖ ఆ కారులో మద్రాస్ అంతా తిరిగే వాళ్ళం. సురేఖ కూడా ఆ కారును ఎంతో ఇష్టంగా చూసుకునేదని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం చిరంజీవి వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతున్నాయి. చూసారు కదా గాయ్స్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై బై.